గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి సార్ అంటే ఈ కథను చిరంజీవి గారికి చెప్పలేదు, ఫస్ట్ ఉప్పెన కథ చిరంజీవి గారికి చెప్పారు మీరు. ఈ కథను ఎందుకు మరి చిరంజీవి గారికి అనుకున్నాను సార్ నేను. చిరు సార్ చూపిద్దాం, ఇది థ్రిల్ ఫీల్ అవుతారు, అన్ని కథలు వినేయడమేనా ఆయన, ఒక కథ చూపిద్దాం ఆయనకి అన్ని చూడాలి. ఇప్పుడు ఎప్పుడు చూస్తారా చిరు సార్? ఈ సినిమా ప్రారంభప్పుడు మీ నాన్నగారు అమ్మగారు కూడా అందరూ వచ్చేస్తారు, చూశాను నాన్నగారు. అంటే మీరు సినిమాలోకి వస్తా అన్నప్పుడు మీరు చిరంజీవి గారికి అయితే లెటర్ రాస్తున్నప్పుడు చిరంజీవి గారు నాకు లెటర్ రాస్తారని మీరు అన్నప్పుడు, అరే చిరంజీవి గారికి ఉచ్చబోసుకోవడానికి టైం ఉండడు, నీకు ఉత్తరం ఎక్కడ రాస్తాడు రా. అలాంటి చిరంజీవి గారి అబ్బాయితో మీరు సినిమా చేశారు. నాన్నగారు ఆ అనుభూతి పొందారా సార్? అంటే నాన్నగారికి అదంతా, అంటే రీసెంట్గా నాన్నగారు కీర్తి సురేష్ గారి సంగతి తెలుసు. ఎలా అండి సార్ అటాచ్మెంట్ నాన్నగారికి సినిమా విషయం? పూజ చూసారండి, నేను చాలా హ్యాపీ. అంటే పూజ చూశారు. నాకు ఉప్పెన అయిపోయిన తర్వాత నాకు ప్రొడ్యూసర్ బెంజ్ కార్ ఇచ్చారండి. బెంజ్ కార్ ఇస్తే నాకు బెంజ్ ఎందుకు, నాకు కారు ఉంది కదా ఆల్రెడీ, నాకున్న కారు నాకు ఉంది, ఇంటి దగ్గర ఉన్న కారు ఇంటి దగ్గర ఉంది, బెంజ్ ఎందుకు అని డబ్బులు ఇవ్వచ్చు కదా, ఎక్కడైనా సేవ్ చేసుకుంటాను మంచిగా అనుకున్నానండి నేను. అంటే మంచిగా అనుకుంటే అప్పుడు మా నాన్నగారు ఆ కారు ఎక్కించుకుని తిరిగాను. తన తర్వాత ఉప్పెన అయిపోయింది, తన తర్వాత తను కాలం చేశారు, పెద్ద షూటింగ్కి వచ్చారు. అప్పుడు అనుకున్నమాట అండి. అప్పుడు నవీన్ గారిని అడిగిపోయి మైత్రి నవీన్ గారిని, ఎందుకు సార్ కారు ఇచ్చారు నాకున్న కారు చాలు కదా అంటే, అప్పుడు అనుకున్నా మా నాన్న బెంచ్ కారు ఎక్కిని తిరిగాను, ఈరోజు ఈ సినిమా తర్వాత నేను బెంచ్ కారు కొనుక్కున్నా, మా నాన్న లేనప్పుడు ఎందుకు నాకు ఎమోషన్ అనిపించింది. అంటే ఎప్పుడుదప్పుడేంటి విషయం, ఏ రోజుది ఆ రోజు అన్నది ఆ రోజు నాకు తెలిసిందండి. అంటే ఫ్యూచర్ కోసం తెగ ఆలోచించేసి పాస్ట్ కోసం తెగ ఆలోచించేస్తాం, అది కాదు, ప్రజెంట్లో బతకడమే నేర్చుకోవాలి. ఈ రోజు జరిగిన అద్భుతమే నీ జీవితం, అంతే, ముందు వెనక కాదు. ఈ రోజు కష్టపడదాం, ఈ రోజు ఎంజాయ్ చేద్దాం లైఫ్ని, అలాగే భవిష్యత్తు మీద ఓపుస్తూ ఉన్నాం అన్నది నాకు నేర్పింది సార్. ఆ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకుని దాని తర్వాత అంటే ఉప్పెన అయిపోయింది, మా నాన్నగారు చాలా ఎమోషనల్ అయ్యారు, అందరికీ నా కొడుకు అని చెప్పుకున్నారు. అంటే నాకు నేషనల్ అవార్డు వచ్చిన దానికన్నా పెద్ద ఉప్పెన సినిమా తీసింది నా కొడుకు, ఇప్పుడు పెద్ద చేస్తుంది నా కొడుకు అని మా నాన్నగారు ఫేస్లో ఉన్న ఆ గర్వమే నాకు పెద్ద అవార్డు అండి. ఈ అవార్డులన్నీ ఓకే వస్తాయి, సొంతోడు తండ్రి ఇచ్చిన స్మైలే అవార్డు కానివ్వండి, ఈ అవార్డులు ఓకే ఇవన్నీ అల్మార్లో ఉంటాయి, కానీ నాన్నలేడు కదా, ఇవి ఉంటుంది కదా, ఈ ఎమోషన్ అని అనిపిస్తూ ఉంటుందండి. ఈ జర్నీ చాలా గొప్ప జర్నీ అండి. అంటే మా నాన్నగారు లేరు, ఉప్పిన టైంలో ఉన్నారు, ఇప్పుడు లేరు. చూద్దామంటే రిజల్ట్ ఎలా ఉంటుందో, మా నాన్నగారు ఆశీస్సులు ఉంటాయి. 100% బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకుంటే. సరే, అంటే ఈ మొదటి సినిమా ఉప్పెన ఒక కత్తి మీద సాము లాంటి సబ్జెక్ట్ సార్. అంటే ఇలాంటి కథతో కూడా హిట్ చేయొచ్చా, ఒక బ్లాక్ బస్టర్ తీయొచ్చా అని మీరు ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా మరొక కత్తి మీద సాము లాంటిది డెఫినెట్గా కదా. అంటే మోర్ కమర్షియల్గా ఇలాంటి కథతో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో అన్ని ఎమోషన్స్తో ఇలాంటి కథ చెప్పొచ్చా? ఏంటి సార్ అంటే మీకు ఒక సాధారణ కథ చేయటం కంటే ఇలా, అంటే చరణ్ గారిని కొత్తగా చూపించటం, ఉప్పెనతో ఒక కొత్త కథను చూపించడం, ఏంటి సార్ ఈ టిపికల్ మైండ్ సెట్? అంతే అదే నిజంగా మీరు బాగా చెప్పారు. నిజంగా నాకు క్రేజీగా టిపికల్గా ఎవరో చేయాలని అనిపిస్తూ ఉంటుందండి. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఎవరో చేయాలంటే మామూలు విషయం కాదు కదండి. అది బయటికి కనిపించకపోవచ్చు కానండి, బహుశా నాకు తెలుస్తుందండి. అది ఆడియన్ వరకు రీచ్ అయిందంటే కూడా చాలా హ్యాపీ కదండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.